మేమిక్కడ ఉండము అన్నాం. మా వల్ల ఇక్కడ ఏం పని ఉంది అన్నాం. వెళ్ళిపోతాం బాబు అని మొత్తుకుంటున్నాం. అయినా మా మాట వినరే. మీరు పెద్దవారు, మూడొంతుల జీవితం చూసేసిన వారు. మీతో పాటు మమ్మల్ని కూడా చావమంటారా ఏంటి? అవునమ్మా, మాకింకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. నువ్వేంటే పెద్ద యూత్ లాగా మాట్లాడుతున్నావు? నాకు మాత్రం అచ్చట ముచ్చట మంచి చెడు ఏం తీరాయని. సంబంధం లేని మాటలు మాట్లాడావంటే నిన్ను చంపి జైలుకు పోతాను. ఏమనుకుంటున్నావు? ఊరికి చెడు జరగడానికి ఇంకా 9 రోజులే ఉన్నాయి. మాకైతే కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయి. ఎన్ని మాటలన్నా ఊరి కష్టం తీరే వరకు మనం కాలు బయట పెట్టడానికి లేదు. ఏమైందమ్మా, ఎందుకిలా ఉన్నారు? ఏదైనా షాకింగ్ న్యూస్ మూసుకొచ్చారా ఏంటి? ఇప్పటికే బీపీ 200 ఉంది. అటువంటి న్యూస్లు చెప్పకండ్రా. ఏమైందమ్మా? తాళపత్రాలలో రాసున్న విధంగానే వింత సంఘటనలు మొదలయ్యాయి మావయ్య. ఇదివరకు మనుషులు రక్తం కక్కుకుని చనిపోయేవారు. మరికొందరు నల్లగా మారిపోయేవారు. ఇప్పుడు మనుషులు మాయమైపోతున్నారు. మనుషులు మాయమైపోవడం ఏంటమ్మా? ఊరి మధ్యలో దేవుడి చెట్టు రావి చెట్టు ఉన్నట్టే ఊరి బయట జడల మర్రి చెట్టు ఉందంట. అక్కడికి ఎవరైనా వెళ్తుంటే తనలోకి లాగేసుకుంటుందంట. ఓరి నాయనో, వింటుంటేనే ఒళ్ళు చెలతరిస్తోంది. అది చూసిన ప్రత్యక్ష సాక్షి వచ్చి చెప్పాడు. మనిషి చావకుండా మాయమైపోవడమేంటి? చాలా విచిత్రంగా ఉంది. అమ్మా, ఇటువంటి దారుణాలు విన్నప్పుడైనా ఈ ఊరు వదిలి పారిపోతామని నీకు అసలు అనిపించడం లేదా? బా, నీది మామూలు గుండె కాదమ్మా. మనం వెళ్ళిపోదామంటే ఇంటి దగ్గర వీళ్లు వదలడం లేదు, పొలిమేర దగ్గర కొరివి దయ్యం వదలడం లేదు. అంత మన కర్మ. అమ్మా, ఎవరో ఏదో అనుకుంటారని మనం వీళ్ళని భరించడం కంటే ఇక్కడి నుంచి పంపించేయడమే మంచిది. లేదు శ్రీకర్, అలా వెళ్ళకూడదు. ఊరు మనకు పేరు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద ఎన్నో ఇచ్చింది. తిరిగి మనం ఊరికి ఏదో ఒకటి చేయాలి.